నిజమే మావా, తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకోవడానికి సౌందర్య ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్య నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్య నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఫలందరూ సరే తాళి కట్టేది. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్ళైపోతుంది కనుక సౌందర్య అంతా పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు. సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం. గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం. ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పెళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్య నువ్వు పెళ్లి చేసుకోవాలి. దూరం చేస్తావు. మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు, రాళ్ళు వదులుతాడు. సౌందర్య నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం, ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్య నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దిరాజు గారు, ఇక్కడంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. పులిరాజు, మళ్ళీ చెప్తున్నాను, నా సౌందర్యం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, నేను ముక్కలు ముక్కలు చేస్తాను. పులిరాజు, ఈ ప్రాణం తీస్తాను. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మధుత్సక అనే